రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉమా, మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి పూలమాలలతో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్తి గౌడ్తో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి అపారమని పేర్కొన్నారు. ఆయన రచించిన భారత రాజ్యాంగం దేశ ప్రజలకు సమాన హక్కులు, స్వేచ్ఛను అందించిందన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో జనసేన నాయకులు, కార్యకర్తలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ వేడుకలో రాయలసీమకు కన్వీనర్ రామదాస్ చౌదరి, మదనపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల శివరాం తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్కు గ్రామంలో జన్మించి ఎంతో గొప్ప చదువులు చదువుకుని బడుగు బలహీన వర్గాలను ఆదర్శంగా నిలిచిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భద్రాద్రి పునర్వ్యవస్థీకరణ లక్ష్యంగా భారీ అఖిలపక్ష సమావేశం ఘనంగా నిర్వహించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ విలీనం చేసిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలంటూ డిమాండ్ చేశారు. ఈ కీలక సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి హాజరయ్యారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడాల మండలం ముచ్చుమర్రి కేపీ కెనాల్ ఎత్తిపోతలను జాయింట్ కలెక్టర్ సందర్శించారు. ఈ నేపథ్యంలో నీటి ఎద్దడితో తమ పంటలు ఎండిపోతున్నాయంటూ గ్రామ రైతన్నలు జాయింట్ కలెక్టర్ ముందు మొరపెట్టుకున్నారు. మరో 20 రోజుల్లో తమ పంటలను నీటిని అందించే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆలగడ్డ మండలం ఆర్ కృష్ణాపురం గ్రామంలో ఇటీవల జరిగిన హత్య కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు నంద్యాల ఏఎస్పీ మంద జావలి తెలిపారు. గుర్రం దేవ భక్తుడు అయిన వ్యక్తిపై ఆస్తి తగాదాలతో అదే గ్రామానికి చెందిన గుర్రం విజయరాజు, సుధారాణిలు రోకలి బండతో దేవ భక్తుడును హత్య చేసినట్లు తెలిపారు. సిఐ రమణ, ఎస్పై వరప్రసాద్ తెలిపారు. పులివెందుల పట్టణం కదిరి వెలమవారిపల్లి అక్రమంగా గంజాయి విక్రయింపులు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తుంది. దీంతో కడప జిల్లా పులివెందులలో ఎస్డిపిఓ మురళీ నాయక్ ఆధ్వర్యంలో స్పెషల్ బృందాన్ని ఏర్పాటు చేశారు. అక్రమ మద్యంతో పాటు గంజాయి విక్రయిస్తున్న 10 మంది ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 110 లీటర్ల మద్యం, భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పి నచికేతన్ విశ్వనాథ్ తెలిపారు. పులివెందుల గోర్ల భరత్ యాదవ్, షేక్ ఇర్ఫాన్ అలియాస్ కత్తి, బాబ్జీ ఓం ప్రకాష్ మిశ్రా, సత్యేంద్ర, ప్రకాష్ పటేల్, కుమార్ రెడ్డి, షేక్ సల్మాన్, షేక్ మహమ్మద్ రియాజ్, అలవలపతి విష్ణువర్ధన్ రెడ్డిలను ముద్దాయిలుగా పోలీసులు గుర్తించారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో భారీగా మద్యం పట్టుబడిన ఘటనలో 5 మంది మహిళలు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మహిళల వద్ద 314 క్వార్టర్ బాటిళ్లు, 24 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. శ్రీశైలంలో పలు ప్రదేశాల్లో మద్యం విక్రయిస్తున్న సమాచారంతో తనిఖీలు చేపట్టిన పోలీసులు మాణిక్యమసల, ఆర్టీసీ బస్టాండ్, సిద్ధరామప్ప కాంప్లెక్స్ వద్ద మద్యం విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలీస్ శివంగి టీం లాంటి బృందాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పోలీస్ అక్కలతో డీజీపీ మాట ముచ్చట కార్యక్రమం నిర్వహించారు. పోలీసుల వందనం స్వీకరణ అనంతరం ప్రశంసా పత్రాలు అందజేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారి అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. తమ ఇష్ట దైవమైన రాజరాజేశ్వరి స్వామిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు మంగళవారం బద్ది పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.